రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద కారు అతి వేగంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వారు ఐసీఎఫ్ఐ విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, నిఖిల్, రోహిత్గా గుర్తించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యే ఆమె పరిస్థితి విషమంగా మారింది. విద్యార్థులు కారులో హైదరాబాద్ వస్తుండగా అతి వేగంతో చెట్టును ఢీకొట్టారు. యాక్సిడెంట్కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రంగారెడ్డి జిల్లా మోకిల పోలీస్ స్టేషన్ పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. మీర్జాగూడ వద్ద చెట్టును అతివేగంగా ఢీకొనడంతో ఏకో స్పోర్ట్స్ కార్ లో ఉన్న 4 విద్యార్థులు స్పాట్ లోనే మృతి చెందడం జరిగింది. ఒక యువతికి తీవ్ర గాయాలయ్యాయి, ఆసుపత్రికి తరలించారు. కోకాపేటలో బర్త్డే పార్టీ చేసుకుని ఫ్రెండ్స్ ను డ్రాప్ చేసడానికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్టు తెలుస్తుంది. మృతి చెందిన విద్యార్థులంతా కూడా ఇక్వై కాలేజీ విద్యార్థులుగా గుర్తించడం జరిగింది. నిఖిల్, సూర్య, సుమంత్, రోహిత్ ఈ 4 కూడా స్నేహితులు. వీరంతా కూడా మృతి చెందడం జరిగింది. నక్షత్ర అనే యువతి కూడా తీవ్ర గాయాలు కావడం జరిగింది. సూర్యతేజ బీబీఏ సెకండ్ ఇయర్ చదువుతున్నారు, సుమిత్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు, నిఖిల్ బీబీఏ థర్డ్ ఇయర్ చదువుతున్నారు. అయితే వీరంతా కూడా బర్త్డే పార్టీ చేసుకుని తిరిగి వెళ్తుండగా రోడ్డు పక్కన ఉన్న సీట్ను అతివేగంగా ఢీకోవడంతోనే ఈ విద్యార్థులు మృతి చెందినట్టు స్పష్టంగా అర్థమవుతుంది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 5 ఉన్నారు. అర్ధరాత్రి వేళ ఈ సంఘటన చోటు చేసుకుంది. అయితే మరొకరు నక్షత్ర అనే అమ్మాయిని మాత్రం నగరంలోని ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. మొత్తంగా ఈ ఘటన విషాదాన్ని నింపిందని చెప్పుకోవచ్చు. అరుణ. రైట్ విక్రమ్, థ్యాంక్ యూ. రంగారెడ్డి జిల్లా మోకిలా పరిధిలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మీర్జాగూడ వద్ద కారు అతి వేగంతో అదుపు తప్పి చెట్టును ఢీకొట్టింది. ప్రమాదంలో 4 విద్యార్థులు మృతి చెందారు. చనిపోయిన వారు ఐసీఎఫ్ఐ విద్యార్థులు సూర్యతేజ, సుమిత్, నిఖిల్, రోహిత్గా గుర్తించారు. మరో యువతికి తీవ్ర గాయాలయ్యి ఆమె పరిస్థితి విషమంగా మారింది. విద్యార్థులు కారులో హైదరాబాద్ వస్తుండగా అతి వేగంతో చెట్టును ఢీకొట్టారు.